The word is the wisdom. వాక్యము జ్ఞానమై ఉన్నది. వాక్యము ఏం చేస్తుందంటే లోకంలో నుండి మనల్ని వేరుపరుస్తుంది. మనల్ని వేరుపరిచేది ఏది లేదు. ఈ వేరుపరిచేది ఏంటంట? వాక్యం. వారికి నీ వాక్యం ఇచ్చి ఏమిచ్చాడండి దేవుడు మనకి? ఎవరి హృదయంలో అయితే వాక్యం ఉందో వారు లోక సంబంధులు కారు అంటున్నాడు దేవుడు. బికాస్ ది వర్డ్ క్యారీస్ పవర్. ఇట్ కెన్ సెపరేట్ యు. హల్లెలూయా. ఏం చేస్తుంది వాక్యము? వేరుపరుస్తుంది. అందరూ వాక్యం అనండి. కేవలము వాక్యము మాత్రమే దట్ కెన్ సపరేట్ యు. హల్లెలూయా. ఎందుకంటే వాక్యము జ్ఞానమై ఉన్నది. వాక్యం ఏమైందండి? జ్ఞానము. హల్లెలూయా. ది వర్డ్ ఈస్ ది విజ్డమ్. సో యు కెనాట్ గెట్ విజ్డమ్ ఫ్రమ్ ఎనీవేర్. ప్రపంచంలో ఇక ఏ చోటు నుంచి ఎక్కడి నుంచి కూడా జ్ఞానము అనేది మనం పొందుకోలేము. ది రియల్ విజ్డమ్, సరైనటువంటి జ్ఞానం ఎక్కడ ఉంది అంటే వాక్యంలో ఉందంట. వాక్యము, ద వర్డ్ ఈస్ ది ట్రూ విజ్డమ్. హల్లెలూయా. మరి ఎందుకు ఈ విజ్డమ్, వాట్ దిస్ విజ్డమ్ కెన్ డూ? ఏం చేస్తుంది అంటే ఎందుకు వాక్యాన్ని చదవాలా? వాక్యం చదవడం వల్ల ఏంటి ప్రయోజనము? వాక్యము ఏం చేస్తుంది అంటే లోకంలో నుండి మనల్ని వేరుపరుస్తుందంట. హల్లెలూయా. ఏం చేస్తుందండి? అందరు చెప్పండి, నన్ను లోకంలో నుంచి వేరుపరుస్తుంది అనండి. లోకంలో నుంచి వేరుపరచడం అంటే ఈ లోకం గనుక చూసినట్లయితే లోకంలో అనేక రకాలైనటువంటి చెడుతనము ఉంది. దెర్ ఈస్ ఏ కరప్షన్ ఇన్ దిస్ వరల్డ్. హల్లెలూయా. సో ఈ కరప్షన్ లో నుంచి మనల్ని ఏది వేరుపరుస్తుంది అంటే వాక్యము మాత్రమే. అంటే ఈ వాక్యము గనుక మనకు తెలిసి ఉండకపోతే అది కరప్షనా కాదా అనేది కూడా మనకు తెలియదు. అది మంచా చెడు అనేది కూడా మనకి తెలియదు. మంచి చెడు అనేది తెలియాలి అంటే వాక్యము మనకు తెలిసి ఉండాలి. వాక్యము మాత్రమే ఏది మంచిది, ఏది చెడ్డది, ఏది చెయ్యాలా, ఏది చేయకూడదు అనేటువంటి పరిజ్ఞానాన్ని మనకిస్తుంది. హల్లెలూయా. సో ఒకవేళ వాక్యము గనుక మన లోపల లేకపోతే మనము కూడా లోకములో ఒక్కడి వలె ఉంటాము. మనం చేసే ప్రతిది కూడా మంచిదే అనుకుంటాం. సో యూ థింక్ దట్ ఎవ్రీథింగ్ వాట్ ఐమ్ డూయింగ్ ఇస్ గుడ్. సో ఎందుకంటే జడ్జ్మెంట్ చేసేది ఏది లేదు, మనల్ని వేరుపరిచేది ఏది లేదు. ఈ వేరుపరిచేది ఏంటంట? వాక్యము. హల్లెలూయా. ద వర్డ్ విల్ సపరేట్ యు. ఇంకా మనము లోక సంబంధంగా జీవిస్తున్నాము అంటే దానికి గల కారణం ఏంటో తెలుసా? వాక్యము మనకి తెలియదు. ఇంకా లోక సంబంధమైన ఆలోచనలు మన లోపల ఉన్నాయి. లోక సంబంధమైనటువంటి కోరికలు, ఆశలు ఇంకా మన లోపల ఉన్నవి అంటే వాక్యము మనకి తెలియదు. వి డోంట్ నో ద వర్డ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. ఎందుకంటే ఈ వాక్యము తెలిస్తే లోకంలో నుంచి నేను ఏం చేస్తుంది? వాక్యము వేరుపరుస్తుంది. చూద్దాం. యోహాను సువార్త 17వ అధ్యాయంలో 14వ వచనము చదువుదాం. జాన్ చాప్టర్ నంబర్ 17 వర్స్ నంబర్ 14. వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నావు. వారికి నీ వాక్యం ఇచ్చి ఏమి ఇచ్చాడండి దేవుడు మనకి? ఏమి ఇచ్చాడు? డబ్బు ఇచ్చాడా? ఐశ్వర్యం ఇచ్చాడా? అద్భుతాలు ఇచ్చాడా? ఏమి ఇచ్చాడు? అందరు వాక్యం అనండి. దేవుడు నాకు వాక్యం ఇచ్చాడు అనండి. మనం దేనికోసం ప్రార్థన చేస్తాము? ప్రభా అద్భుతం ప్రభా, అద్భుతం ప్రభా, అద్భుతం ప్రభా, లేదంటే స్వస్థత ప్రభా, లేదంటే ఇది కావాలి ప్రభా, అది కావాలి. దీని గురించి ప్రార్థన చేస్తాం. అసలైనది దేని గురించి ప్రార్థన చేయాలో తెలుసా? వాక్యం గురించి ప్రార్థన చేయాలి. యు నీడ్ టు ప్రే ఫర్ ది వర్డ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. ప్రభా నాకు ఒక వాక్యం ఇవ్వు. లార్డ్ గివ్ మీ ఏ వర్డ్. ఒక వాక్యం నాకు ఇవ్వండి ప్రభా. నీ మాట ఒకటి నాకు ఇవ్వండి ప్రభా. అంటే ఈ మాట ఏం చేస్తుంది? వాయ్? ఎందుకు వాక్యం అంటే నేను వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను. నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు. ఎవరు లోక సంబంధులు కారు? ఎవరికైతే వాక్యము వచ్చిందో, ఎవరైతే వాక్యాన్ని తీసుకున్నారో, ఎవరి హృదయంలో అయితే వాక్యం ఉందో వారు లోక సంబంధులు కారు అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. అంటే లోకానికి వారికి సంబంధము లేదు. లోకంలో ఉన్నటువంటి కరప్షన్కి వారికి సంబంధము లేదు. హల్లెలూయా. అంటే ఈ లోకంలో ఉన్నటువంటి కరప్షన్ని వేరుపరచడానికి దేవుడు ఏమిస్తాడు మనకి? అద్భుతాన్నా, ఆశ్చర్యకార్యాన్నా, లేదంటే ఇటర్నల్ లైఫా? ఏమిస్తాడు? వాక్యము. హల్లెలూయా. I will give you the word because the word carries power. It can separate you. హల్లెలూయా. ఏం చేస్తుంది వాక్యము? వేరుపరుస్తుంది. ఏమిచ్చాడు దేవుడు? వీరికి ఏదైనా ఇవ్వచ్చు, కానీ ఏమిచ్చాడు సపరేట్ చేయడానికి? నేను లోక సంబంధిని కాను, ఎందుకంటే నేను వాక్యం. ఐ యామ్ ద వర్డ్. నేను లోకానికి సంబంధించిన వాడు కాదు. యేసయ్య లోకానికి సంబంధించిన వాడు. ఎందుకు కాలేదు? ఆయన వాక్యమై ఉన్నటువంటి దేవుడు. హల్లెలూయా. ఆయన ఏం దేవుడు? ఆయన ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణంగా మన మధ్యలో. అంటే యేసయ్య ఎవరు? హీ ఈజ్ ద వర్డ్. కాబట్టి ఏమంటుంది? నేను లోక సంబంధిని కాను, ఈ లోకానికి నాకు సంబంధము లేదంటే లోకంలో ఉన్న వ్యాధికి, రోగానికి, మరణానికి నాకు ఏ సంబంధము లేదు. అలాగే మీరు ఉండాలి అంటే,
అలాగే మీరు కూడా మరణంలో నుంచి బయటికి రావాలా, వ్యాధిలో నుంచి బయటికి రావాలా, కరప్షన్ నుంచి బయటికి రావాలా, భ్రష్టత్వం నుంచి బయటికి రావాలి అంటే మీకు కావలసిందో ఏంటి? వాక్యము. హల్లెలూయా. సో వాంట్ టు గివ్ యు ది వర్డ్. ఈ వాక్యమే సపరేట్ చేస్తుంది. ఈ వాక్యమే నిన్ను లోకంలో నుంచి వేరుపరుస్తుంది. అందుకే ఇక్కడ ఏమంటుంది? నేను వారికి వాక్యాన్ని ఇచ్చాను, నేను లోక సంబంధిని కానట్టు వారు కూడా లోక సంబంధులు కారు. హల్లెలూయా.